హాయ్ బాయ్స్. హాయ్ బాయ్స్. నీ ముక్కు మీద ఎవరైనా పంచ్ చేసి చేసి అది ఇంత ఉబ్బింది కదా. లేదు, ఎక్కువ చేయించుకోకు, ఓకేనా? అది మళ్ళీ ఇంత అయింది. నీ ముక్కుని చెక్కేరేంటి ఇలాగా? ఫ్లైట్లు శంషాబాద్ లో కాదు, నువ్వు ఇలా పడుకుంటే వెళ్ళిపోతున్నాను డైరెక్ట్ గా. నువ్వు వెళ్ళేటప్పుడు కూడా కూరగాయల షాప్ కూడా ఆపాడంట కదా, ఫ్రెష్ పైనాపిల్స్ కావాలి, ఇది పైనాపిల్ లా ఉందని. పోలే, మంచిదేగా, నలుగురు తింటే హ్యాపీగా లాకలు తీర్చినట్టేగా. అదంతా కాదు, నాలో యాంకరింగ్ కాకుండా ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయండి. తెలుసు 10 నిమిషాలు ప్రొడక్షన్ ఫుడ్ ఎంత తింటావు. నేను మ్యాజిక్ చేస్తా. అయినా నీకు మ్యాగీ చేయడం కరెక్ట్ రాదు, మ్యాజిక్ ఎలా చేస్తావు? అద్భుతాన్ని చూడటానికి రెడీ అవ్వు. క్లోజ్ యువర్ ఐస్. 5 4 3 2 1 టర్న్ ఓపెన్. ఏం కనిపించింది? ఏం కనిపిస్తుంది? కళ్ళు మూసుకొని చీకటి కనిపిస్తుంది. చూసావా, ఇన్ని లైట్లున్నా నేను కొన్ని సెకండ్లలో నీకు చీకటి కనిపించేలా చేశాను. ఎన్నాళ్ళు పిచ్చోళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు అనుకున్నా, పక్కన ఉంటారని ఫస్ట్ టైం అర్థమైంది. ఏదైనా టాలెంట్ అయినా అమ్మాయిలు అంటే టాలెంట్. అవును, నిజంగా మీరు టాలెంటెడే. మేము ఎవరన్నా మోసం చేయాలంటే కష్టపడి వాళ్ళు ప్లానింగ్ చేసుకొని మోసం చేయాలి. మీరు జస్ట్ సింపుల్ గా ప్రేమ అని 2 అక్షరాలు చెప్పి మోసం చేస్తారు జనాలు. మీ టాలెంట్ ఎలాంటి అంటే 100 మందిలో ఒకరి దగ్గర పర్స్ కొట్టేయడాలు, ఏటీఎం దగ్గర డబ్బులు కొట్టేయడాలు, సీసీటీవీ దగ్గర వాట్ ఎవర్ ఏదో చేయడాలు, బాంబులు పెట్టేయడాలు, అవన్నీ మీ టాలెంట్స్. మీ టాలెంట్ మీరు మనుషుల్ని దోచుకుంటారేమో, మా టాలెంట్ మేము మనసులు గుండెకాయలు దోచుకుంటాం. చూడు సుధీర్, మాకు టాలెంట్ ఉంది కాబట్టి మా అమ్మాయిల ఫోటోలు అన్ని పారాయణ వాల్ పేపర్స్ మీద ఉంది, కానీ మీది పోలీస్ స్టేషన్ నోటీస్ బోర్డుల మీద ఉంటది. అంటే నలుగురు కనబడేలా ఫోటోలు ఉంటే మీరు గ్రేటా? టాలెంట్ అంటే 4 మార్కులు ఎక్కువ తెచ్చుకోవడం, 4 డబ్బులు సంపాదించుకోవడం, లేదా 4 కనబడేలా ఫోటోలు పెట్టించుకోవడం కాదు. నలుగురికి ఉపయోగపడేలా బ్రతకాలి, అది మేము బ్రతుకుతాం. అయినా నీతో డిస్కషన్ అనవసరమే. మీ టాలెంట్ రెంట్ లాంటిది, మా టాలెంట్ పర్మనెంట్ లాంటిది. ఎవరిది టెంటో, ఎవరిది రెంటో, ఎవరిది పర్మనెంటో దేఖ్లేంగే. చిన్న